హాయ్ ఫ్రెండ్స్, ఇక మధ్యాహ్నం అయితే అన్నం తింటున్నాం. నాటుకైతే వచ్చినామని చెప్పినా కదా. ఇక నాది వచ్చేసి అయితే ఆలుగడ్డ కూర. మా సప్న మరదలది ఏం కూర సప్న? మిల్ మేకర్ మెల్లగా వస్తుంది. స్టెమినా అయిపోయిందట ఫ్రెండ్స్. నిన్న కలువ వేయినాం కదా. ఇక పాపం చుట్టూరు పొలాలన్నీ కలుపులోకి వచ్చినవి. మా వాళ్ళు ఇద్దరు ఇటు కూర్చున్నారు. ఇక చుట్టూరు మొత్తం పొలాలన్నీ కలుపులోకి వచ్చినవి. ఎక్కడనైతే ఒక్క నాటు పెట్టే పొలం లేదు, మధ్యలోనే ఉంది ఇల్లది. ఇక మేమైతే నారైతే 11:30 దాకా వీక్. అగో ఇక్కడ నుంచి అక్కడ దాకా మన వాళ్ళు కూర్చున్నారు. ఇటు 5గురు అటు 4గురు, మధ్యలో నేను ఉన్నా. ఇక పొలం అయితే ఒక్క ముని వెళ్ళినాం ఫ్రెండ్స్. ఎకరం దట్టలు అటు నుంచి ఇటు ఇంకా ఎకరం అంతా పెడదాం అనుకుంటున్నాం. ఇవాళ ఎకరం, రేపు ఎకరం అవుతుందో ఏమవుతుందో. ఈ పొలం బిట్ట వచ్చేసి అయితే 4 ఎకరాలు. 4 ఎకరాల్లో ఒక 2 ఎకరాలన్నర అవుతుంది. ఎందుకంటే నెల రోజుల ముందు కొట్టించారు ట్రాక్టర్. ఇప్పుడు జంబు మీద కొట్టి పెడుతుండ్రు. మధ్యలో బీడు ఉంటే మంచిగా ఉండదని పక్క పొంట అయినా కౌలు తీసుకొని పెడుతుంది ఫ్రెండ్స్. రైతుల పరిస్థితి ఇలా ఉంటుంది. మధ్యలో టైంకు మంది దొరకకుండా, ఏ పని అందకుండా, వ్యవసాయ పని వెనుకబడిపోయిందంటే వెనుకనే ఉంటుంది. ఏ టైంలో జరిగేది ఆ టైంలో పెడితేనే మంచిగా ఉంటుంది. కలుపులోకి వచ్చిన పొలాల మధ్యలో నాటు పెట్టాలంటే మాకు సుతం వస్తలేదు. ఇక మా పరిస్థితి అయితే ఇవాళ ఎవరికి చెప్పుకోకుంటుంది ఫ్రెండ్స్. మేమైతే మధ్యాహ్నం పనికి వచ్చి అన్నం తింటున్నాం. మీరు పనికి పోయిరా, అన్నం తిన్నరా? అందరికైతే బాయ్ మరి.